హలో అండి, ఏం చేస్తున్నారు? అంతా బిజీగా ఉన్నారా? మేమైతే ఇసుకల్లో సముద్రం ఒడ్డున చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలైతే విసిగ్గూడు కట్టారు చూడండి. ఎవ్వరమైనా ఇది చూస్తే చిన్నతనం రోజులకి కంపల్సరీగా వెళ్ళాల్సిందే. మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేసామండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎలా ఎంజాయ్ చేసామంటే మా మరిది వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా మనవాళ్ళు, మా అల్లుడు అందరూ ఏ టు జెడ్ కొడుకు కోడలు తోడి కోడళ్ళతో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం. మేము ఎంజాయ్ చేసిన తాలూకా 2 రోజులు బాగాలేదండి. నొప్పులు అంత బాగా ఇసుకల్లో ఎగిరాం కదా బాగా. ఆ అలల మధ్యలో మనము ఒక చిన్న పిల్లలం అయిపోయి మామూలుగా ఎంజాయ్ చేసుకోలేదు. ఇంకా అలిసి సొలసి వస్తుంది నా కూతురు అయితే. అంత బాగా ఎంజాయ్ చేసామంటే మళ్ళీ మర్చిపోలేని రోజుల్లాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీలంతా కలిసి ఇలా వెళ్ళారా? వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా చిన్న మరిది వాళ్ళ అమ్మాయి అయితే తను గూడు కట్టింది కదా చెప్తుంది. ఆ వాయిస్ అలలకి సరిగ్గా లేదండి క్లారిటీ, అందుకే నేను చెప్తున్నాను మీకు. అబ్బా, అస్సలు మర్చిపోలేమండి. మళ్ళీ వెళ్ళాలి, ఎంజాయ్మెంట్ చెయ్యాలి అనే ఫీలింగే ఉంది, కానీ ఇంకా చాలే అని అనుకునేలా లేదు. మేము అక్కడికి వెళ్ళాము, అక్కడే వంటలు చేసుకున్నాం. మా అల్లుడైతే దమ్ బిర్యానీ చేశాడు. ఇంకా చికెన్ వండుకున్నాము, పెరుగు చట్నీ చేసుకున్నాము. అందరం భోజనం చేసుకొని ఆ సముద్రంలోకి వెళ్ళాము. అబ్బో, ఆ అలల మధ్యలో ఆడుకుంటుంటే ఉంది కదా. ఎవ్వరమైనా సరే వయస్సు అనేది సంబంధమే లేదండి, అలసిపోవాల్సిందే. మా తోడు కోడళ్ళం, మేము, మా పిల్లలు అందరూ బీభత్సంగా అలసిపోయాం ఆడి. ఇదిగో మా చిన్న మరిది అయితే ఆడి అలసిపోయి వచ్చి కూర్చున్నాడు. మేమైతే ఇంత సరదాగా ఇంత ఎంజాయ్ చేసుకునేలాగా ఉన్నాము. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళారు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా ఫ్యామిలీనంతా ఇలా చూపిస్తున్నా మీకు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మాకు ఇంకా డిస్టర్బెన్స్ ఏంటంటే అండి, అక్కడ ఒక దొంగ వచ్చాడు. మా లక్ అంటే ఏంటంటే అక్కడ దొంగ వచ్చినా ఏమి పోలేదు. కారు డోర్ తీయగానే మేము చూసేసి దొంగని అటు ఇటు చూసేసేవారు ఒకటి పారిపోయాడండి. మాకు ఇంకా లక్ ఏంటంటే అది ఏమీ పోలేదు. అది లక్కు. సముద్రం చూడండి ఎంత బాగుందో. లైక్ చేయండి.